నేనెవరో తెలుసుకోవాలి. నీ లోపల నీవే తొంగి చూసుకో. అలా నిరవధికంగా చూసినప్పుడు మాత్రం నమో వెంకటేశాయ నమః. హే గోవింద, ముకుంద, సదానంద, పరమానంద, పరమ క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రుల వల్ల కులాలు. ఎవరు శూద్రుడు, ఎవరు వైశ్యుడు? వ్యాపారం చేయడానికి వైశ్యులను పెట్టారు, రాజ్యం పరిపాలించే క్షత్రియులు పెట్టారు, జ్ఞానం బోధించడానికి బ్రాహ్మణులు పెట్టారు. ఇక సమాజంలో ఉండే అనేక పనులు చేయడానికి శూద్రులను పెట్టారు. ఇది కులాలు ఏర్పరచుకునేవారు భగవంతుడు ఏర్పరచలేదు. భగవంతుడు కులాలను సృష్టించలేదు. భగవంతుడు మనుషుల్ని మాత్రమే సృష్టించాడు. ఉన్నత జీవిగా బుద్ధి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ అవన్నీ మనం మర్చిపోయి ఎక్కడో దగ్గర పుట్టేస్తాం. అగ్ర కులం మాది, మిగతా వాళ్ళతో నీచు కులస్తులా ఇక్కడ ఉండకూడదు, దూరంగా ఉండండి, మా ఇంటి పక్కన దగ్గరేది, ఈ ఇల్లు కట్టుకోకూడదు. ఇది ఎవరి సొత్తు, ఎవడి సొత్తు, ఎవరి సొంతం? నువ్వు ఎంతకాలం జీవిస్తావు, మనం ఎంతకాలం జీవిస్తావు మనకే తెలియదు. ఈ ఉన్నంతకాలంలో 10 మందికి మంచి చేసి 10 మంది దగ్గర కీర్తిని పొంది మంచి పేరు తెచ్చుకోకుండా ఈ యొక్క కులాభిమానం అని పెట్టుకొని కులము గొప్పది అని మిగతా కులాలను హీనపరచడం అనేది ఇది దుర్మార్గులు చేసే పని, రాక్షసులు చేసే పని అంటాడు పరమాత్మ. ఎందుకంటే కంసుడు ఎదుగులలో పుట్టాడు, కానీ వాడి జాతి రాక్షస జాతి. భగవద్గీతలో అర్జున విషాద యోగం అంటేనే, అర్జునుడు విషాదం దేనికి చెందినాడు అంటే ప్రజలు, ధర్మము, అధర్మము అనే వాటి గురించి మర్చిపోయాడు. ఇక్కడ ఆయన ఎందుకు యుద్ధానికి వచ్చాడు, యుద్ధం ఎందుకు చేస్తున్నారు, కౌరవులు పాండవులు ఎందుకు పోరాడుతున్నారు, ఇటువంటి జ్ఞానాన్ని వదిలిపెట్టేసేసి ఇప్పుడేం చేస్తున్నాడు, ఆయన కులం గురించి చెప్పుకున్నాడు. ఇప్పుడు ఈ అగ్ర కులాలు, నీచ కులాలు కలిసిపోతే వారికి పుట్టిన బిడ్డలు ఏమైపోతారు, అన్నసంకరం ఏర్పడుతుంది. ఏం సంకరం ఏర్పడుతుంది పరమాత్ముడు తెలీదా? శ్రీమన్నారాయణుడు ఆయన్ని పక్కనే ఉన్నాడు, తెలీదా? అనేక మంది అడగొచ్చు. అయితే కులాలు ఎందుకు ఏర్పరచాడు, గొప్ప కులం లేదా, నీచ కులం లేదా అని అనరాని. ఇప్పుడు మనం పూజించే దేవుళ్ళు అనేక మంది ఉంటారు. అవతార మూర్తులు శ్రీమన్నారాయణుడు అవతారము మొదట్లో మీన అవతారము అంటే మత్స్య అవతారం, ఆ తర్వాత వరాహ అవతారం, ఆ తర్వాత కూర్మ అవతారం, తర్వాత నరసింహ అవతారం. నరసింహ అవతారం ఏ కులానికి చెందింది? ఇంతకుముందు చేసిన ఆయన అవతారాలను ఏ కులానికి చెందినవి? శ్రీమన్నారాయణుడు స్వయంగా అవతారాలు ధరించినప్పుడు ఏ కులం నరసింహస్వామి? అజ్ఞానం కదా, మానవులు అజ్ఞానం కదా. ఇక్కడ మానవులు ఎంత అజ్ఞానంలో మారుతారంటే పేదవాళ్ళగా ఉండిపోవాలి, ఉన్నతంగానే పోతుండాలి, సంపాదించుకుంటూ ఒక 100 అంతస్తులు కట్టుకొని పోవాలి. అదేవిధంగా అంతస్తులు నిండా డబ్బుతో నింపేవాళ్ళు. అప్పుడు కూడా తృప్తి ఉండదు. ఇటువంటి దుర్మార్గులు రాజ్యాధికారం చేపడితే ఏమవుతుంది? పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అయిపోతారు, కూలిపాలు ఇంకా అసలు తిండి దొరకకుండా అల్లాడుతుంటారు. మనం చూస్తున్నాం సమాజంలో. ఇక్కడ అర్జునుడికి కూడా అదే మాయ కమ్మేసింది. అంటే సత్యాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నాడు. కనుక మన కులం అగ్ర కులము, అది నీచ కులము. మనం పూజించే దేవుళ్ళు త్రిమూర్తులు ఎత్తుకుంటే శ్రీ మహావిష్ణుదేవి కులము, ఈశ్వరుడు దేవి కులము, బ్రహ్మదేవి కులం. వాళ్ళ కులాలు ఎక్కడన్నా పేరు ఉన్నాయా? వారి భార్యలకు ఏదైనా కులాలు ఉన్నాయా? లక్ష్మీదేవి దేవి కులము, పార్వతీదేవి దేవి కులము, ఇక సరస్వతీదేవి దేవి కులం. ఈ ఎంత సృష్టించిన పరమేశ్వరుడి దేవి కులం. కులజ్ఞానం అనేది ఎంత నీచ జ్ఞానం అంటే మానవులకి ఇది చాలా నీచాతి నీచం. కులాభిమానం ఉండాల్సిందే, బంధుప్రీతి ఉండాల్సిందే. కానీ ఇతరులను హింసించి, ఇతరులను పీడించి, ఇతరులను నాశనం చేసి నేను సుఖపడాలనుకుంటారు చూడు, దుర్యోధనుడు లాగా, కంసుడు లాగా. వాళ్ళకి చివరికి ఏ గతి పడుతుందంటే అది భగవంతుడు నిర్ణయిస్తాడు, మనం చెప్పకూడదు. ఎందుకంటే మన ధర్మం చెప్పడం వరకే మన పని. అది అధర్మమా ధర్మమా నువ్వు ఆలోచించుకోవాలి, జ్ఞానం ఉండేవాడు. కనుక ఇప్పుడు ద్వాపరయుగంలో రాక్షస జాతి అంతా ఒక జాతి, కానీ వాళ్ళంతా మామూలు మనుషులు. అందుకే పరమాత్మ ఎదుగులంలో పుట్టాడు. ఎందుకు? ఈ దుర్మార్గుడు ఎదుగులంలో జన్మించాడు కాబట్టి. కంసుడి గురించి మనం అనేక చెప్పుకున్నాం. కనుక కంసుడు హింసాయుతుడు, హింసను ఆధారంగా చేసుకొని జీవించేవాడు. హింసను ఆధారంగా చేసుకొని జీవించే
ఎవ్వడు కూడా ఏ పరిపాలకుడు కూడా చరిత్రలో గొప్పవాడుగా నిలిచినట్టు లేదు, చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఇది ప్రపంచ చరిత్ర చెప్పేటటువంటి సత్యం. ప్రపంచ చరిత్రలో ఒక ఉన్నతమైన సత్యం ఏమంటే నీచులు పరిపాలించారు, దుర్మార్గులు పరిపాలించారు, సజ్జనులు పరిపాలించారు, ధర్మాత్ములు పరిపాలించారు, పుణ్యాత్ములు పరిపాలించారు, ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకునే వాళ్ళు కూడా పరిపాలించారు. కనుక ఇప్పుడు పరమాత్మ అన్ని చెప్పినాక ఇంకా అప్పటికి అర్జునుడికి బోధపడ్డా. పండిత అర్జున ఏం చేస్తావు తెలుసా నీకు? అశోచ్య నన్మశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసి గతాసూర అగతాసూంచ నాను శోచంతి పండిత. పండితులంటే ఎవరు అని ఒక శిష్యుడు లేసి అడిగాడు. పండితులు అంటే అమితమైన పాండిత్యం కలవారు. ఎంతోమంది ఉన్నారు పండితులు, అమితమైన పాండిత్యం ఉంది. కానీ ఆదిశంకరాచార్యుల వంటి ఆత్మజ్ఞానం ఉందా? ఆత్మజ్ఞానం లేని వాడు ఎప్పుడు కూడా అపాస్ పాలవుతుంటాడు, అందరి దగ్గర నీచంగా చూడబడతాడు. సమాజంలో ఇది మనకు తెలిసిందే. నేను గొప్ప పండితుడను, నేను ఉద్దండుడను, అనేకం చేశాను అని అనేకమంది చెప్పుకోవచ్చు. పాండిత్యానికి జ్ఞానానికి తేడా ఉంది. పాండిత్యం అంటే 100 శాస్త్రాలు 100 గ్రంథాలు అన్నీ చదివేసేంత పాండిత్యం రాదు. ఆచరణలో దాన్ని పెట్టినప్పుడు మాత్రమే అటువంటి వాళ్ళని పండితులు అంటారని పరమాత్మ అంటాడు. ఎవరా పండితులు? పండితులు అంటే తల పండిన వాళ్ళు కాదు, జ్ఞానంలో పండిపోయినటువంటి వాళ్ళు. ఏ జ్ఞానము? ఆత్మజ్ఞానం. ఇక్కడ అదే అంటున్నాడు పరమాత్మ. నాయనా అర్జున, నిన్ను నేను ఇంత దూరం తీసుకొని వచ్చి ఇంత చేసి అన్ని బోధించి అన్ని శస్త్రాలు అస్త్రాలు నీ చేతులకు ఇచ్చి యుద్ధం చేయరా మహానుభావ అంటే నీవు ఏదో ధర్మాలు వర్ణిస్తాడు. ప్రజ్ఞావాదాంశ భాష, నీవే మహాజ్ఞాని అన్న విధంగా మాట్లాడుతున్నావు. నీ పలుకులు నీ మాటలు ఎట్లుందంటే నాకే ప్రజ్ఞ, నేనే జ్ఞానవంతుడు, ఇంకొకటి పెడతావాడికి ఒకటి జ్ఞానం లేదు. ఇలా అనేక మంది ఉంటారు సమాజంలో. ఏదో చెప్తూ నేను మహాజ్ఞానిని అని నిరూపించుకోవడానికి అమితమైన పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. పాండిత్యం మంచిదే, గొప్పదే. కానీ నీ పాండిత్యము ప్రజలకు, సామాన్యులకు, పేదలకు, అన్ని కులాల వారికి అనుగుణంగా ఉందా? అన్ని కులాల వాళ్ళు ఆచరించగలిగే ఉందా? అది జ్ఞానం అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. భగవద్గీతలు ఏం చెప్తున్నారంటే మానవుడు మానవుడుగా జీవించాలి, మానవత్వంతో జీవించాలి. ధర్మాన్ని అనుసరించి ఎవడైతే అధర్మం చేస్తున్నాడో వాడిని నాశనం చేయడానికి నేను అవతరించాను అని ప్రత్యేకంగా చెప్పాడు. ఆయన ఎన్నో మరి చెప్తుంటాడు. అశోచ్య నన్మశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాససే గతాసూన గతాసూంచ గతాసూన అగతాసూంచ నాను శోచంతి పండిత. ఓరే నాయనా అర్జున, అర్జున భావ, మేడ బావ మర్దలిద్దరు అని పరమాత్మ చీలనిచ్చున్నాడు ఆయనకి. ఈ యొక్క సుభద్రాదేవి కనుక ఏం చెప్తున్నాడు? బావ అర్జున, నీవు ఏదో పలికేస్తాడు, ఏదో ధర్మాలు చెప్పేస్తాను, అనేక ధర్మాలు చెప్తాను. కుల ధర్మాలు గొప్పవి అంటాడు. కుల ధర్మాలు ఏ కులం? మనమంతా మానవులం, మానవ కులం, అంతేగాని ఇంకా వేరే కులాలు ఏం లేవు.